ఈరోజు మనం జొన్న రొట్టెను ఎలా తయారు చేయాలి అని చూస్తున్నామండి. చూపిస్తాను మీకు. ఇది పొడిపిండి. పొడిపిండి పక్కన పెట్టుకోవాలి, ఒక గిన్నెలో తీసుకొని అవసరమైనంత. ఇప్పుడు మనం నీటిలో ఉప్పు వేసుకొని బాగా మరిగించుకొని ఆ మరిగిన నీటిని కొంచెం కొంచెంగా పొడిపిండిలో పోస్తూ కలుపుకోవాలండి. ఇక చూడండి ఎలా మరుగుతున్నాయో నీళ్ళు. ఇలా మరగాలి. బాగా మరిగిన నీళ్ళని పొడి పిండిలో కొంచెం కొంచెంగా పోస్తూ గరిటె పెట్టి తిప్పాలి. చేయి పెట్టకూడదు, చేయి కాలుతుంది. గరిటె పెట్టి మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా కలుపుకొని అవసరమైనంత, ఎక్కువ నీరు పోయకుండా అవసరమైనంత కలుపుతూ చూసుకుంటూ మళ్ళీ ఇంకా పడతాయా లేదా అనేది చూసుకుంటూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఆగాలి. ఆ వేడికి మనం పిండి పిసకలేము. కొంచెం ఆరినట్టుగా ఈలోపు గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉండాలి. నీటిని చూసుకోవాలి సరిపోతున్నాయా లేదా అనేది. ఎక్కువ నీరు పోయకూడదు. ఇదిగో ఇలాగా గరిటెతో కలుపుకొని మనకు కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా చేయితో పిసుక్కోవాలి బాగా. అంత పిండి కలిసేలాగా, ఒకే ముద్దలాగా, మనం చపాతీ ముద్ద ఎలా చేస్తామో అలాగా వచ్చేలాగా కలుపుతూ ఉండాలి. వేడికి బాగా వేడిగా ఉంటుంది. చెయ్యి కొంచెం అలవాటు ఉండదు కదా, వేడి కొంచెం బాగానే ఉంటుంది. ఆరినట్టుగా కొంచెం కొంచెం తీసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు అవసరమైనన్ని చల్లుకుంటూ, మరీ ఎక్కువ ఒకేసారి పోయకూడదు. ఒకేసారి పోసారంటే మళ్ళీ పిండి అంతా జోరుగా అయిపోతుంది. అప్పుడు పిండిని మనం ఏం చేయడానికి రాదు. అలా మనం పిండి వేస్ట్ చేసుకోకుండా కొంచెం కొంచెం చల్లుకుంటూ, అవసరమైనన్ని నీళ్లు చల్లుకుంటూ, మన చపాతీ పిండి ఎక్కువ తక్కువ కాకుండా ఎలా మనం పిండిని పిసుకుతామో ఈ జొన్న పిండిని కూడా అలాగే పిసకాలి. కాకపోతే ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. చేయి ఓర్చుకోవాలి కదా. అట్లా ఇంకొంచెం వాటర్ పడుతుంది. చల్లుకుంటూ బాగా పిసకాలి. పిండిని మాత్రం బాగా పిసకాలి, విడిపోకూడదు. మనం ముద్ద చేసేటప్పుడు క్రాక్స్ అనేది రావద్దు. క్రాక్స్ వచ్చాయంటే మనకి రొట్టె కరెక్ట్గా రాదు. మధ్యలో క్రాక్స్ వస్తే మనకు తీయడానికి కూడా రాదు. మనం ఏంటంటే చపాతీ అంటే ఈజీగా వేయగలుగుతాం, కానీ జొన్న రొట్టెని పెనం మీద వేయాలి అంటే అంత ఈజీ కాదు. పెనం మీద వేయడం పెద్ద టాస్క్ అండి. అది రావాలంటే మనకి ఇది పిండి కరెక్ట్గా ఉండాలి, మనకి కరెక్ట్గా చేయడం రావాలి. బాగా పిసకాలి. బాగా పిసికితే పిండి మంచిగా వస్తుంది. మనం ఎలా చేస్తే అలా వచ్చేస్తుంది అన్నమాట రొట్టె.